కాకి శ్రీనివాసులు గారు అడ్వకేటు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సేవా సమితి అధ్యక్షులు, శివమంగళ ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాబు జగజ్జీవనరావు నూతన భవనంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరులో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదని గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటైన కాడి నుంచి నెల్లూరు జిల్లాలో మాదిగలకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వాలని అనేక దఫాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ అనేక ఉద్యమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, అదేవిధంగా నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నెల్లూరుకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పార్టీల్లో ఉండే నాయకుల్ని, అన్ని పార్టీలో ఉండే మాదిగ నాయకులు అందరూ కూడా ఆహ్వానించి ఆ రోజు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వం చేపట్టినట్టు కూడా మాకు మాదిగల ఓట్లు అవసరం లేనన్న విధంగా ఈరోజు ఆ పార్టీ మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తుంది. అయినా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ సీటు నెల్లూరు జిల్లాలో ఇవ్వాలని అనేక దఫాలుగా మేము అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నెల్లూరు జిల్లా గూడూరులో ఎత్తుకుంటే ఒక్క ఆయనే, నా నెల్లూరు జిల్లాలో ఆ గూడూరు డివిజన్లో ఒక ఆయనే ఎమ్మెల్సీ, ఆయనే ఎమ్మెల్యే సీటు, ఆయనే మళ్ళా అది ఎంపీ కాదు, అన్నీ ఒక ఆయనకి ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సామాజిక వర్గం చచ్చిపోయే విధంగా ఈరోజు ఈ రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. అది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని, మాదిగల ప్రాధాన్యత ఇవ్వాలని అనేక దఫాలుగా పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈరోజు ఈ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఈరోజు 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకొని ఈరోజు మాదిగల జిల్లాలో రాష్ట్రంలో లేనట్టు విధంగా ఈరోజు వైసీపీ పార్టీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది. కానీ ఈ రోజుకి కూడా అదే తెలుగుదేశం పార్టీలో 14 మంది మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చి ఈరోజు మాదిగలకి న్యాయం చేసింది, కొంత భాగంలో న్యాయం చేసింది. కానీ ఈరోజు 29 సీట్లలో 10 మందికే ఇచ్చి వైసీపీ చేతులుకొని ఈరోజు మీ ఓట్లు మాకు వద్దనే విధంగా కూడా మాదిగలకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నాయి. మేము నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మాదిగలను చైతన్యపరిచి మాదిగల ఓట్లు ఎవరికి వేయాలి, ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా మాదిగ ఉపకులాలు అందరిని కూడా చైతన్యపరిచి అన్ని నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టి, అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా మీటింగులు పెట్టి, అన్ని కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మాదిగలకు ఏ పార్టీ అన్యాయం చేసింది, మాదిగలకు ఏ రాజకీయ పార్టీ ఉపయోగపడుతుంది అనే విధంగా ఈరోజు మాదిగలను చైతన్యపరిచే విధంగా మేము అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో మాదిగల ఆత్మీయ సమావేశం తొందరలో ఏర్పాటు చేసి ఆ ఆత్మీయ సమావేశంలో మాదిగలను చైతన్యపరిచి మాదిగలు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలో అనే విధంగా ఆ రోజు ఆ మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకుంటామని, అదేవిధంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ స్కీములన్నీ రద్దు చేసి ఈరోజు దళిత స్కీములన్నీ రద్దు చేసి దళితులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీలకి ఒక్క స్కీమ్ లేకుండా చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక దఫాలుగా
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి ఈరోజు ఎస్సీలను మోసం చేస్తూ ఉంది. అందువలన రాబోయే మాదిగల ఆత్మీయ సమావేశంలో అందరి మాదిగల జిల్లా వారీగా మాదిగలందరూ చైతన్యపరిచి ఆ రోజు ఆ సమావేశంలో మాదిగల్ని మేము తీసుకోబోయే నిర్ణయానికి కూడా జిల్లాలో ఉండే మాదిగలందరూ కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. పార్టీ శ్రీనివాసులు ఎస్సీ ఎస్టీ బీసీ సేవా సమితి అధ్యక్షులు, అలాగే సీమాంధ్ర ఎంఆర్పిఎస్ గౌరవాధ్యక్షులుగా ఉన్నాను. అలాగే సీనియర్ అడ్వకేట్గా కూడా మరి సమావేశంలో మరి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ నన్ను ప్రేమించి మరి వారి ఆప్యాయత చూపించి అభిమానించి ఈరోజు నా యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపినందుకు ప్రత్యేకంగా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సందర్భంగా అధ్యక్షుడు సుబ్బయ్య గారు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ మరి జిల్లాలో మరి సామాజిక వర్గమైన మాదిగ మరి వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా 100% ఇది నిజమే. ఈరోజు జిల్లాలో మాదిగలకు ఒక అసెంబ్లీ స్థానం లేదు, ఒక ఎంపీ స్థానం లేదు, అలాగే ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా మరి ప్రభుత్వం ఇచ్చలేదు. మరి ఈ సందర్భంగా ఒక విషయాన్ని మరి మీడియా వారికి నేను తెలియజేయాలనుకుంటున్నాను. మేము మరి ఎంపీ గారిని కలవడం జరిగింది. ఎంపీ గారు లెటర్ ఇచ్చారు మాకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇవ్వమని. ఆ లెటర్ తీసుకుని మేము మరి హెడ్ క్వార్టర్లో మరి ఇవ్వడం జరిగింది. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు లెటర్. అలాగే మరి మంత్రివర్యులు కూడా నాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే మరి ఉదయగిరి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్స్ అన్నీ ఇచ్చినప్పటికీ అంటరానితనము మేము చెప్పలేము, మరి పనికిరాని కులమని మేము చెప్పలేము, కానీ అన్నీ కూడా పక్కన పడేశారు. కనీసం మరి కులం యొక్క మనవిని మరి అధిష్టానం దాన్ని కన్సిడరేషన్గా తీసుకోలేదు. మేమేదో చేస్తారని మేము ఆశపడ్డాము. చివరికి మాకు నిరాశే ఎదురైంది కమ్యూనిటీకి. ఈ సందర్భంగా మరి సుబ్బయ్య గారు చెప్పినట్లు జరగబోయే ఆత్మీయ సమావేశంలో మరి మా నిర్ణయాన్ని మేము తెలియజేస్తాము. జిల్లా వ్యాప్తంగా కూడా మేము మరి మా కమ్యూనిటీకి మేలు జరగడానికి మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలా. ఏ పార్టీ అయితే మా కమ్యూనిటీకి కులానికి మేలు చేస్తుందో ఆ పార్టీకి తప్పనిసరిగా మేము సపోర్టు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.